జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రాబోయే 5 రోజుల పాటు ఉన్న శుభాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ డిసెంబర్ 17వ తేదీ మంగళవారం రోజు సింహరాశి వారు సాయంత్రం 7 గంటల వరకు బ్రహ్మాండమైన శుభ ఫలితాలను పొందుతారు. ఖచ్చితంగా చెప్పాలంటే మీకు మీరుగా ఏదైనా తప్పు చేస్తే తప్ప ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తవు. స్వయంకృత అపరాధాలు చోటు చేసుకున్నంత వరకు ఎలాంటి సమస్యలు కూడా రావు. కాబట్టి ఈ రోజుని చక్కగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక వ్యవహారాలకు కాలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు రొటేషన్లు సానుకూలంగా సాగుతాయి. కాంట్రాక్ట్ మీద ఉద్యోగాలు చేసేవారికి, అలాగే టార్గెట్లు రీచ్ అయ్యే ఉద్యోగాలు చేసేవారికి టైం బాగుంది. అయితే రాత్రి 7 గంటల తరువాత మాత్రం కారణం లేని కొన్ని రకాల చికాకులు మిమ్మల్ని సతమతం చేస్తాయి. నిద్ర సరిగ్గా పట్టకపోవచ్చు. రాత్రి వేళ చేసే ప్రయాణాల్లో జాగ్రత్తలు తప్పనిసరి అవుతాయి. ఈ మంగళవారం రోజు సింహరాశి వారు ఆరెంజ్ రంగు దుస్తులను ధరించకండి. నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఇక జ్యోతిష శాస్త్రం ప్రకారం రాబోయే 5 రోజుల పాటు సింహరాశి వారికి రవి 5వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. కాబట్టి సంతానం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మగపిల్లల పట్ల మరింత కేరింగ్గా ఉండాలి. ఆఫీస్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పాలిటిక్స్లో ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. కుజుడు 4వ స్థానంలో ఉండడం వలన సింహరాశి వారికి చక్కటి యోగం కలుగుతుంది. విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి మార్కులతోటి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. జాబ్ లేని వారికి ఇంటర్వ్యూలు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. బిజినెస్లో ఎక్కువ లాభాలు వస్తాయి. కుజుడు 12వ స్థానంలో ఉండడం వలన శత్రువులు మీపై పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. పక్కనోళ్ళ ఏడుపు ప్రభావం మీపై అధికంగా ఉంటుంది. నరదిష్టి ఎక్కువ అని చెప్పవచ్చు. ఖర్చులు అమాంతం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే ఎదుటి వాళ్ళ ఏడుపు నుండి బయటపడే ప్రయత్నం చేయండి. శుక్రుడు 6వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా మీకు ఖర్చులు ఎక్కువే అవుతాయి. అయితే విలాసాల కోసం అధికంగా ఖర్చు చేస్తారు. ఏది ఏమైనా డబ్బులు వృధా చేయొద్దు. భార్యాభర్తలు కూడా అన్యోన్యంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. సినీ రంగాల వారికి కొత్త అవకాశాలు వచ్చే ఛాన్సులు కొంచెం తక్కువగానే ఉన్నాయి. మొత్తం మీద చూస్తే రాబోయే 5 రోజులు రవి, కుజ మరియు శుక్రులు సింహరాశి వారికి వ్యతిరేకమైన ఫలితాలను ఇస్తున్నారు. కాబట్టి ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు స్మరణ చేయండి. ఈ మంగళవారం రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి విధియ నక్షత్రం పునర్వసు నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి 11 గంటల 20 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులు చేయడానికి మరియు ఆపరేషన్లు చేయించుకోవడానికి కాలం అనుకూలంగా ఉంది. ఈ మంగళవారం రోజు మీరు చేసే పనులు విజయవంతం కావాలన్నా, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఉండాలన్నా ఆంజనేయ స్వామివారిని మరియు శ్రీరామచంద్రమూర్తిని ఇద్దరిని పూజించిన తరువాతనే దినచర్యను ప్రారంభం చేయాలి. అప్పుడే శుభం కలుగుతుంది.